జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. ఈ అండపిండ బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి పంచభూతమయమైన ప్రకృతిలో మనము గృహము నిర్మించుకొనవలయునన్న పంచభూతములకు అనుగుణముగా, సో ప్రకృతికి అనుగుణంగా నివసించుకొనవలయునన్న మనకు దిక్కులు నాలుగు దిక్కులు, 4 మూలలు, సో 8 దిక్కులు. ఈ 8 దిక్కులకు 4 దిక్కులు ఏవనగా తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం 4 దిక్కులు. మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం. సో మొత్తం 8 దిక్కులు. 8 దిక్కులకు పాలించే దేవతలు ఎవరు? పాలించే దేవతలు ఎవరు అంటే ఈశాన్యమునకు సాక్షాత్తు ఆ పరమాత్ముడు, శివ పరమాత్ముడే ఆ ఈశాన్యమునకు పాలించే పరమాత్మే ఆ శివుడు. సో తూర్పునకు పాలించే ఆ దైవం ఎవరంటే ఆ రాజుల అంటే దేవతలకే రారాజైనటువంటి దేవేంద్రుడు. మరి ఆ దేవేంద్రుడే ఆ దిక్కుకు, తూర్పు దిక్కును పరిపాలించే దైవం. సో అగ్నికి పరిపాలించే దైవము ఆ యొక్క అగ్నిదేవుడు. సో దక్షిణమునకు వచ్చేసరికి ఆ దక్షిణమునకు పరిపాలించే యొక్క అటువంటి ఆ దేవుడు ఎవరంటే ధర్మరాజు. ఏ ధర్మరాజు? యమధర్మరాజు. యమలోకాధిపతి అయినటువంటి యమధర్మరాజు ఆ దక్షిణమునకు పరిపాలించే దైవం. సో నైరుతికి వచ్చేసరికి నివృత్తి అనే రాక్షసుడు ఆ నైరుతి అనే మూలకు, ఆ దిక్కుని పాలించేవాడు నివృత్తి అనే రాక్షసుడు. సో పడమరకి వచ్చేసరికి ఆ దిక్కుని పరిపాలించే దైవము వరుణదేవుడు. ఎవరు? వరుణదేవుడు. ఆ పడమర దిక్కునకు పరిపాలించే దైవమే వరుణదేవుడు. సో వాయవ్య దిక్కుని పరిపాలించే దైవము ఇంకెవరు? వాయుదేవుడు. ఆ వాయు పరమాత్ముడే, ఆ వాయుదేవుడే వాయవ్యమును పరిపాలించే దైవము. సో ఉత్తరము దిశ, ఆ ఉత్తరము దిక్కుని పరిపాలించే దైవము ఎవరంటే మరి ఆ ఉత్తరం అనగానే యాదికొస్తుంది లక్ష్మీ ప్రసన్నం. మరి డబ్బులకే రారాజు అంటే ధనానికే ధనవంతుడు ఎవరు? కుబేరుడు. ఆ కుబేరుడు అనే దైవము ఆ పరమాత్ముడే. ఆ కుబేరుడే ఆ ఉత్తర దిశకు పరిపాలించేటువంటి ప్రభువు ఆ కుబేరుడు. ఇప్పుడు అర్థమైనది కదా. ఈశాన్యమునకు ఈశ్వరుడు, తూర్పునకు దేవేంద్రుడు పాలించే దేవతలు, అగ్నికి అగ్నిదేవుడు. సో దక్షిణమునకు యమధర్మరాజు, నైరుతికి నివృత్తి అనే రాక్షసుడు, పడమరకి వరుణదేవుడు, వాయవ్యమునకు వాయుదేవుడు, ఉత్తరమునకు కుబేరుడు. ఈ 8 దిక్కులు, అష్టాదిక్కులను పరిపాలించే దేవతలు వీరు. జై శ్రీరామ్.